నమస్తే, వెల్కమ్ టు ఫోకస్ నౌ. నేను నవీన్. ఆంధ్రప్రదేశ్లో సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై ఏపీ ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించింది. అంగన్వాడీల సమస్యలు తీర్చాలని దాదాపుగా నెల రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు భారీ ఎత్తున ధర్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఏపీ ప్రభుత్వం వారికి సరైన స్పందన ఇవ్వకుండా అనేక వార్నింగ్లు ఇచ్చినప్పటికీ వారి యొక్క ధర్నాను విరమించకుండా వారి యొక్క సమస్యల గళాన్ని విప్పి ధర్నాలు నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలపై జగన్ ప్రభుత్వం ఎస్మా అనే చట్టాన్ని ప్రయోగించింది. అయితే ఈ ఎస్మా అంటే ఏంటి? ఈ ఎస్మా ప్రయోగించడం వల్ల ధర్నా చేస్తున్న వారికి ఎలాంటి నష్టం ఉంటుంది, అసలు ఈ ఎస్మా చట్టం ఏం చెబుతుంది అనేది ఒకసారి పరిశీలిద్దాం. ప్రభుత్వ ఉద్యోగులు వారికి ఉన్నటువంటి సమస్యలపై పోరాటం చేయడానికి పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిస్తారు. అటువంటి సమయంలో దీర్ఘకాలంగా గనుక వారి యొక్క సమ్మెను చేస్తున్నట్లయితే అటువంటి వారిపై ప్రయోగించే చట్టమే ఈ ఎస్మా. ఎస్మా అంటే ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్. ప్రజల దైనందిన జీవితానికి ఇబ్బంది కలగకుండా కొన్ని రకాల అత్యవసర సేవలు అవిచ్ఛిన్నంగా కొనసాగించడం కోసం 1981 సంవత్సరంలో రూపొందించిన చట్టమే ఈ ఎస్మా. అత్యవసర సేవలు అందించేటువంటి ఉద్యోగులు వారి యొక్క విధులకు హాజరు కాకుండా ఆయా సేవలకు విఘాతం కలిగేలా సమ్మెలోకి దిగితే ప్రజల అవసరాలకు ఆటంకం కలగకుండా ఈ చట్టాన్ని ప్రయోగించే అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది. ఈ చట్టం ఎందుకు వచ్చింది అంటే దాదాపుగా 5 దశాబ్దాలు వెనక్కి వెళ్ళాలి. 1980 సంవత్సరంలో కార్మిక సంఘాల నిరసనలతో దేశమంతా అట్టుడికిపోయింది. దీనికి కారణం కార్మిక చట్టాల్లో మార్పు తెచ్చేందుకు ప్రభుత్వాలు చేసిన ప్రయత్నమే. దీన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు 1981 సంవత్సరంలో పార్లమెంట్ ఎదుట నిరసన ప్రదర్శనలకు దిగాయి. ఈ నిరసనలు తీవ్ర రూపం దాలుస్తుంది అని గమనించిన ప్రభుత్వం మొదట 12 పరిశ్రమలకు ఈ సమ్మెను నిషేధిస్తూ ఎస్మా ఆర్డినెన్స్ను తీసుకొచ్చింది. తర్వాత ఈ ఆర్డినెన్స్ స్థానంలోనే ఎస్మా చట్టాన్ని అయితే తీసుకొచ్చారు. ఈ చట్టం కిందకి ఎవరు వస్తారయ్యా అంటే ప్రజల దైనందిన జీవితానికి అత్యవసరం అని ప్రభుత్వం గనక భావించిన ఏ రంగ సంస్థ అయినా సరే ఈ ఎస్మా కిందకైతే వస్తారు. దీనిపై ప్రత్యేక జీవో జారీ చేసే అధికారం కూడా ప్రభుత్వాలకు ఉంటుంది. ప్రధానంగా నీటి సరఫరా, ఆసుపత్రులు, పారిశుద్ధ్యం, రవాణా, తంతి తపాలా, పెట్రోల్, బొగ్గు, విద్యుత్, ఉక్కు, ఎరువులు వంటివి, ఉత్పత్తి, రవాణా, పంపిణీలు, బ్యాంకింగ్, ఆహార ధాన్యాలు, ఆహార పదార్థాల పంపిణీ వంటివి ఇందులోకి వస్తాయి. అంటే ప్రభుత్వానికి కావాలంటే ఎవరి మీదైనా సరే ఈ ఎస్మాను ప్రయోగించవచ్చు. ఒక్కసారి ఈ చట్టాన్ని గనక ప్రయోగించాక ఇక నిరసనలు అనేవి నిషేధం. అంతేకాకుండా ఎన్ని రోజులు వీరు సమ్మెలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం చెప్తే ఓవర్ టైం కూడా సిబ్బంది పనిచేయాల్సి ఉంటుంది. దీన్ని కాదనే అధికారం ఆ సిబ్బందికి ఉండదు. ఈ ఎస్మాని గనక తిరస్కరిస్తే అటువంటి వారిపై సిపిసితో సంబంధం లేకుండా పోలీసులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే వారిని అరెస్ట్ చేయొచ్చు. అంతేకాదు ఉద్యోగంలో నుంచి కూడా తొలగించే అధికారం ఉంటుంది. సమ్మెలో పాల్గొనే వారికే కాకుండా ఈ సమ్మెకు ప్రోత్సహించిన వారిపై, ఆ సమ్మెలకు ఆర్థికంగా సహాయం చేసిన వారిపై కూడా శిక్ష, జరిమానా విధించబడతాయి. ఈ ఎస్మా చట్టాన్ని ఇంతకు ముందు ఎప్పుడైనా ప్రయోగించారా అంటే 2003 సంవత్సరంలో తమిళనాడులో ఉపాధ్యాయులు సమ్మెకు పిలుపునిచ్చినప్పుడు అప్పటి సీఎంగా ఉన్నటువంటి జయలలిత వారిపై ఈ ఎస్మాని ఉపయోగించి దాదాపు 1,70,000 మంది ఉపాధ్యాయులను విధుల్లో నుంచి తొలగించారు. తర్వాత సుదీర్ఘ కాలం పాటు జరిగిన న్యాయ పోరాటంలో వారు విజయాన్ని సాధించారు. తర్వాత 2006 సంవత్సరంలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విమానాశ్రయ సిబ్బంది సమ్మె నిర్వహించినప్పుడు ఈ చట్టాన్ని ప్రయోగించారు. 2009లో ట్రక్కు రవాణాదారులు చమురు, గ్యాస్ ధరలపై సమ్మె చేపట్టినప్పుడు ఈ ఎస్మాను ప్రయోగించారు. ఈ ఎస్మా ప్రయోగం వల్ల సమ్మె చేస్తున్న వారిని
ఉక్కు పాదంతో అణిచివేస్తారు అనేది సమ్మె చేస్తున్న వారు అంటున్న మాట. చూడాలి ఈ ఎస్మా ప్రయోగం వల్ల ఏపీలో ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో.